షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో 1111 గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ నెంబర్ అండ్ పవర్ఫుల్ నెంబర్, పవర్ఫుల్ డేట్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాతర నుండి చాలా మందికి కళలు వస్తుంటాయి. నేను ఒకప్పుడు కొన్ని కళలు అంటే పీడకలు రావడం, ఒక్కోసారి నైట్ సడన్గా ఏదైనా ఒక పీడకలు వచ్చింది అనుకోండి, మనం మార్నింగ్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంట 2 వరకు అదే డిప్రెషన్లో ఉంటాం. ఈ కళ ఎందుకు వచ్చింది, ఇలాగెందుకు వచ్చింది, ఏంటి దీని అర్థం, నాకెందుకు వచ్చింది ఈ టైంలో అని మీకు అనిపించవచ్చు. సో ఆకర్షణ సిద్ధాంతంలో నేను చాలా చదివింది ఏంటంటే కళలు కూడా జీవితాన్ని ఆకర్షిస్తుంటాయి. నేను అలా చెప్పే ముందు నా క్లాసెస్కి వచ్చితే మీకు రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మీ కళలు నిజం అవుతాయి. సో కళల గురించి మాట్లాడేటప్పుడు ముందు మీకు నా దగ్గరికి వస్తే మీ కళలు నిజం అవుతాయి. అలా నా దగ్గరికి వచ్చి చూడండి, సుబ్బారావు గారు అని చెప్పేసి 11th బ్యాచ్ నుంచి, సార్ మీ దగ్గరికి రావడం వల్ల, మీరు చెప్పిన ఎఫర్మేషన్స్ చేయడం వల్ల 2 లక్షల స్టక్కడ్ మనీ వచ్చింది అంటే అసలు రాదు అనుకున్నాను సార్, అసలు ఎవరు అనుకున్నాను ఇచ్చారు. సో 2 లక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరికైనా స్టక్కడ్ మనీ ఉంటే కింద కామెంట్లో టైప్ చేయండి. ఎంత స్టక్కడ్ మనీ ఉంది, 5 lakhs 10 lakhs టైప్ చేయండి. అయితే మనీ అట్రాక్షన్ వర్క్షాప్ గురించి మళ్ళీ చెప్తున్నాను. టేక్ దిస్ ఫోటో. చాలా మంది విపరీతంగా ఫోన్ కాల్స్ అడుగుతున్నారు, ఎప్పుడు ఎక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్పేసి. సో ఈ ఒక్క పిక్చర్ మీరు తీసుకుంటే అర్థమైపోతుంది. కింద కనిపిస్తున్న నెంబర్స్, 2 నెంబర్స్ కనిపిస్తుంది, దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే కళలో బంగారం కనిపిస్తే, మళ్ళీ జాగ్రత్త చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం. కళలో బంగారం కనిపిస్తే, సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, కళలో మీకు బంగారం కనిపిస్తే, ఒక ఇలా బిస్కెట్స్ కనిపిస్తే ఏంటి దీని అర్థం. సో ఇలా మీకు ఎవరికైనా బంగారం ఎప్పుడైనా కనిపించిందా? సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, అసలు బంగారం చూడగానే మీ ఎనర్జీ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు నేను ఇది ఇక్కడే పెడతాను, ఓకే, మీకోసం. సో కళ్ళలో బంగారం కనిపిస్తే ఏమవుతుంది, జనరల్గా బంగారం ఏమవుతుంది తెలిసిన అట్రాక్షన్. నేను ఇక్కడ పెట్టినా కూడా మీ ఫోకస్ ఇక్కడే ఉంది, నాకు తెలుసు. సో బంగారం అంత ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంటుంది మిమ్మల్ని. మీరు బంగారం అనాలంటే అప్పుడప్పుడు మీ కళ్ళలో బంగారం కనిపించాలి. అలా కనిపిస్తే దాని అర్థం ఏంటి అని అంటే మళ్ళీ చెప్తున్నాను. ఐ హ్యావ్ రెడ్ లాట్ ఆఫ్ బుక్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ కానీ, సైకాలజీ ఆఫ్ డ్రీమ్స్ కానీ. సో అంటే కళల మర్మం ఏమిటి అని చాలా పుస్తకాలు చదివిన తర్వాత అందులో కొన్ని కళలు ఉన్నాయి. అంటే కొన్ని కళలో పక్షులు కనిపిస్తుందని అర్థం ఏంటి అంటే, కొంతమంది చనిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారు. అంటే తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇలా ఎవరైనా చనిపోతే వాళ్ళు కనిపిస్తుంటుంటారు. అలా వస్తే దాని అర్థం ఏంటి? సో అంటే బతికున్న వాళ్ళు వస్తే అర్థం ఏంటి, చనిపోయిన వాళ్ళు వస్తే అర్థం ఏంటి, వస్తువులు వస్తే అర్థం ఏంటి. కొంతమంది కళ్ళ పాములు కనిపిస్తుంటాయి, కాళ్ళ పాములు అని కాటేస్తుంటుంటాయి అనమాట. సార్ నా కళ్ళ పాములు కనిపిస్తున్నాయి, అలా మీకు ఏమైనా అనిపిస్తే నా కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత చాలా టెక్నిక్స్ చెప్తుంటానండి. ఈ వీడియోలో బంగారం గురించి మనం మాట్లాడదాం, బంగారం గురించి, ఓకే. సో మీరు బంగారం మీ దగ్గర రావాలంటే కళ్ళ మీకు బంగారం కనిపించాలి. కనిపిస్తే దాని అర్థం ఏంటో మాట్లాడదాం. అసలు దాని అర్థం ఏంటి అంటే అది శుభమా అశుభమా అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అంటారు, ఓఆర్ నాయన తెల్లారు వచ్చిన కళ్ళ చాలా నిజం అవుతారా స్వామి అని చాలా మంది మన పెద్దలు అంటుంటారు. అందుకే చాలా మంది అంటారు పొద్దున వచ్చిన కళ్ళన్నీ నిజమైపోతాయండి, అదేంటో అని చాలా మంది మన ఊర్లో పెద్దలు అందరూ అంటుంటుంటారు. సో చాలా మందికి పొద్దున్నే వచ్చిన కళలు నిజమవుతాయి. కంపల్సరీ చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ మీకు ఏదైనా కళ వచ్చిందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో రాక్సినా ఫోర్స్ అని ఒక ఆవిడ ఉంది, అండ్ గ్యాబ్రియల్ అని ఒక ఆవిడ ఉంది. వీళ్ళందరూ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏమైందంటే యూనివర్స్ మనకి కళల రూపంలో మెసేజ్ పంపిస్తుంటుంది. కళల రూపంలో ఒకటి ఏంజిల్ నెంబర్స్, ఇందాక మనం 1111 అనుకున్నాం కదా, అది కూడా. సో మీకు ఒకవేళ మీరు ఎప్పుడైనా డబ్బులు కౌంట్ చేసినప్పుడు నోటు మీద 500 రూపాయల నోటు మీద 1111 వచ్చింది అనుకోండి, న్యూ బిగినింగ్ అంటే కొత్త డబ్బు, అంటే మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ రాబోతుందని అర్థం. సో ఇప్పుడు మనం ఇలా బంగారం వస్తే చూద్దాం ఏం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అండి, దీని మీద ఒక పుస్తకం కూడా ఉంది, కళల శాస్త్రం అని ఒక పుస్తకం, సైకాలజీ ఆఫ్ డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్, మనం కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని అంటే ప్రికాషన్, డేంజరస్, జాగ్రత్త, అలర్ట్
అనేసి మెసేజ్ కూడా యూనివర్స్ ఇస్తున్నట్టు. ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను లాభాల గురించి మాట్లాడతాను. అలా కనిపించడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా కొనమని అర్థం. అంటే మీకు ఎప్పుడైనా యూనివర్స్ ఇలా మెసేజ్ చూపించింది అనుకోండి, గోల్డ్ చూపించిన కళ్ళం, నాయన నువ్వు వెళ్ళి బంగారం కొనుక్కో అని మెసేజ్ చెప్తుందని అర్థం. సంపద శ్రేయస్సు అలా కొనడం కూడా ఇంట్లోకి ఏదో ఎప్పుడైనా మనం బంగారం కొన్నప్పుడు మన ఒంటి మీద కూడా బంగారం ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఎనర్జీ. దాని ఉద్దేశం సంపద శ్రేయస్సు వస్తుంది, మీకు అంతా మంచి జరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది, విజయం. అండ్ ఇంకొకటి అంటే అంతర్గత శాంతి, సంతృప్తి. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయండి. మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, మనీ, అబండెన్స్ అన్నీ కలిసి వస్తాయి. బట్ కండిషన్ ఏంటి? అలా బంగారం కనిపించినప్పుడు ఎంతో కొంత, అట్లీస్ట్ ఒక 5 గ్రాములు 10 గ్రాములు ఎంతో కొంత బంగారం కొనండి కంపల్సరీగా. 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే, 1 గ్రామ్ గోల్డ్ అయినా కొనండి. కింద కామెంట్లోకి టైప్ చేయండి ఎంత గోల్డ్ కొనాలని ఉందో మీకు. మీరు కేజీఎఫ్ సినిమాలు చూస్తే ఒక గోల్డ్ బిస్కెట్ కూడా వదలరు. సో రిచ్ పీపుల్ దగ్గర చాలా గోల్డ్ ఉంటుందండి, అలా మనందరికీ తెలుసు. సో మీరు కామెంట్లో టైప్ చేయండి ఎంత గోల్డ్ కొనాలని ఉంది మీకు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకేసారి ఇలా కేజీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్, కేజీ గోల్డ్ బిస్కెట్ కొనాలని ఉంటుంది అనమాట. సినిమాలో చూపిస్తుంటారు చాలామంది. రీసెంట్గా కొన్ని సినిమాలు, మన కుబేర సినిమాలు కూడా మొత్తం అసలు బిస్కెట్ గోల్డ్ బిస్కెట్స్ అది చూడగానే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకుని నిజంగా మీకు అదే గోల్డ్ బిస్కెట్లు దొరికితే మీకు ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికి చాలామంది ఇష్టపడరు, చూద్దాంలే అని అంటారు. ఊహించుకుంటే వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, బంగారం ఈజ్ ఈక్వల్ టు సంపద అని చెప్పేసి. సో అంటే మీరు ఎంత బంగారం గురించి ఆలోచిస్తున్నారంటే అంత సంపద కోసం, సంపద వైపు వెళ్తున్నారని అర్థం. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో చెప్తారనమాట. సో బంగారం అని చాంటింగ్ చేసినా మీరు బంగారం కొనుక్కుంటారు కంపల్సరీగా. అండ్ ఇంకా మీరు చూడండి బంగారం యొక్క రూపాలు ఏంటి అంటే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాంటి పిక్చర్స్ కూడా మీరు పెట్టుకోవాలి. అంటే ఇంట్లో ఇలాంటి పిక్చర్స్ కానీ అంటే ఇంట్లో కనిపించే విధంగా పెట్టుకుంటే మీరు బంగారాన్ని ఈజీగా కొనవచ్చు. చాలామంది అంటారు, సార్ తాకట్టులో ఉంది నా బంగారం, దాన్ని ఆకట్టుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే తాకట్టులో ఉన్నదాన్ని కూడా ఆకట్టుకోవచ్చు. ఎలా? బంగారం ఇలా వస్తువులు పెట్టుకోవడం, లేదా మీ మీద డబ్బులు లేవండి, మీరేం చేయలేదు సార్, డబ్బులు లేకపోయినా బంగారం షాప్కి వెళ్ళిపోండి. ఒకసారి ఇలా బంగారం చూశాను, తనివితేరా ఆ బంగారం చూస్తే కూడా మీరు అప్పుడప్పుడు మీరు చూడండి, మీరు షాప్కి వెళ్ళి నేను ఈ బంగారం కొంటా, ఈ నెక్లెస్ కొంటానని బలంగా అనుకుని వచ్చేయండి. సంకల్పం చేసుకుని వచ్చేయాలి. ఎక్కడ సంకల్పం చేసుకోవాలి? ఇంట్లో కాదు, బంగారం షాప్లో సంకల్పం చేసుకుని వచ్చేయండి. నేను ఈ 5 లక్షల నెక్లెస్ కొంటా, లేదా 10 లక్షల గోల్డ్ డైమండ్ కొంటా అని అనుకోండి. అలా అనుకునేవన్నీ ఇవన్నీ కొనుక్కున్నాను నేను కూడా. సో అంటే ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఫస్ట్ షాప్కి వెళ్ళి అక్కడ సంకల్పం చేసుకుని రావాలంట కంపల్సరీగా. అండ్ ఇంకొకటి అంటే అదృష్టం కూడా కలిసి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా ఆపర్చునిటీ వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను, చాలామంది అవకాశం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోక నార్మల్ పీపుల్గా ఉండిపోయారు. సో మళ్ళీ చెప్తాను, లక్కీ పీపుల్ ఎవరంటే యాక్షన్ టేకర్స్ ఆర్ లక్కీ మేకర్స్ అనమాట. అండ్ ఇంకా తీసుకుంటే అలా బంగారం కనిపిస్తుందంటే త్వరలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారు అని అర్థం అండి. హ్యాపీగా ఫీల్ అవ్వండి, నవ్వుతూ ఉండండి, ఆ రోజు అంతా సంతోషంగా ఉంది. కొంతమంది ఎప్పుడు చూసినా సాడ్గా ఉంటారండి, ఏదో ఒక రీజన్ వల్ల సాడ్గా ఉంటారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అలర్ట్, డేంజరస్ జోన్లోకి వెళ్తున్నారు. అండ్ అది కూడా ఇప్పుడు దాకా మనం పాజిటివ్ విషయాలు మాట్లాడాం. ఇప్పుడు బంగారం కనిపిస్తే యూనివర్స్ మీకు ఏమైనా మెసేజ్ ఇస్తుందంటే బీ అలర్ట్, జాగ్రత్త. ఒకవేళ కొంతమంది చూడండి ఎక్కడెక్కడ పారేసుకుంటూ ఉంటారు గోల్డ్. లాస్ట్ టైం నా క్లయింట్ ఒకరు బీచ్లోకి వెళ్ళి ఆ రింగ్ పోగొట్టుకున్నారనమాట. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఉంగరాలు తీసేసి అక్కడ పెడుతుంటుంటారు, మర్చిపోతుంటుంటారు. సో జాగ్రత్తగా ఉండమని కూడా అర్థం అండి. చాలామంది ఇంట్లో బంగారం పోతుంటుంటుంది, ఎవరు తీసారో కూడా తెలియదు, అలా ఉద్దేశం. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ గోల్డ్. కొంచెం ఎలా అంటే కొంతమందికి అంటే గోల్డ్ చైన్ పడిపోతుంది, ఎక్కడ పారేస్తుంటుంటారు. సో లేదా మీ పిల్లల దగ్గర గోల్డ్ ఉండొచ్చు. అలా కనిపిస్తుంది అంటే యూనివర్స్ మెసేజ్ చేస్తుంది, నీ బంగారం జాగ్రత్త అని గుర్తుపెట్టుకోండి. అదనమాట. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకుని ఆర్థిక లాభం కలిసి వస్తుంది, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కలిసి వస్తుంది, లాభం కలిసి వస్తుందని అర్థం అండి. అందుకే చెప్తున్నానండి, ఎవరు చూసినా చూడకపోయినా యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ. గ్యాబ్రియల్ ఒక ఆవిడ పుస్తకం రాసింది, యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్. యూనివర్స్ ఎప్పుడు మీ వెనకాతలో ఉంటుంది అనమాట. కాకపోతే రైట్ టైంలో మీకు అది ఇస్తుంది అని చెప్పేసి అనమాట. సో మీరు గుర్తుపెట్టుకుని బంగారం కనిపిస్తే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీ దగ్గరికి రాబోతుంది రైట్ టైంలో. ఇప్పుడు నీ టైం బంగారం, ఇప్పుడు నీ టైం గోల్డెన్ టైం. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి గోల్డెన్ టైం అని టైప్ చేయండి. నవంబర్ 20న చాలా మందికి గోల్డెన్ టైం రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 20 మీరు నా క్లాస్కి వస్తే మీకు గోల్డెన్ టైం అంటే నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఐరన్ లెగ్ అనే వాళ్ళు కూడా గోల్డెన్ లెగ్ అనేలాగా నేను చేస్తానండి. అది ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.